కొత్త రేషన్ కార్డుల జారీకి డూప్లికేషన్ సమస్య ఒక్కొక్కరి నుంచి 2 అంతకు మించి అప్లికేషన్లు దీంతో ఆలస్యం అవుతున్న వెరిఫికేషన్ 19 లక్షల అప్లికేషన్లకు 3 దశల్లో ఎంక్వైరీ మీ సేవ అప్లికేషన్లకు మాత్రం స్పీడ్గా క్లియరెన్స్ వీటిలో 4 లక్షలకు గాను 1.57 లక్షల దరఖాస్తులకు అప్రూవల్ ఇవి గాక మార్పులు చేర్పుల కోసం మరో 20 లక్షల అప్లికేషన్లు వీటిలో ఇప్పటికే 15.93 లక్షల అప్లికేషన్లు క్లియర్ కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రధానమైన అడ్డంకిగా డూప్లికేషన్ సమస్య వచ్చిందట మనోళ్ళు ఏం చేసిందంటే ఓ 15 రోజుల క్రితం పెట్టిన అనుకో రేషన్ కార్డు రాకపోయేసరికి మళ్ళోసారి పెట్టిండు ఇట్లా వీళ్ళు కూడా ఏం చేసిండ్రు ఒక డేట్ ఇచ్చి అక్కడ వరకు అప్లై చేసుకోమన్నారు అయిపోయినాక మళ్ళీ ఎవరన్నా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ చేసుకోరంటే అలా రాలే కదరా మళ్ళీ అప్లై చేసుకోరా అని అంటే పెట్టిన వాళ్ళే 2-3 సార్లు పెట్టే వరకు ఇది ఈ వెరిఫికేషన్ విషయంలో ఆలస్యం అవుతుంది ఈ కార్డులను జారీ చేయడంలో ఆలస్యం అవుతుంది అని చెప్తాను ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇంకో సంవత్సరం చేస్తారు ఈ పేరు మీద 17 నెలలు అవుతుంది 2 అప్లికేషన్లు 3 అప్లికేషన్లు ఉన్నాయనే దాన్ని తీసి పక్కన పెట్టడానికి ఓ నెల 2 నెలలు సరిపోదా ఇంకో సంవత్సరం ఏడాది చేద్దామని ఇదో వార్త దీని మీద రాసుకొచ్చినావా మెల్లగా ప్రజలు ఇట్లా మభ్య పెట్టాలి 4 సార్లు పెట్టింది కాబట్టి పాపం ఒక్కొక్కరు చాలా శ్రమ పడతాను వాళ్ళు చెమటలు అన్నీ కార్చి ఒక్కొక్కటి 2 సార్లు 3 సార్లు ఎంకులాడి పక్కకు పెడతానని ఇదో డ్రామానా తొందరగా ఇవ్వండి సిగ్గుపోతుంది 50 లక్షల అప్లికేషన్లు వస్తే ఎన్ని నెలలే వాటిని మీరు ఎంక్వైరీ చేసేది ఎన్ని నెలల అప్లికేషన్ సమస్య మీరు తీర్చేది గిన్ని రోజులానే మీరు వీటిని పట్టుకొని ముద్దులాడుతాను